సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఓ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ డబ్బులు పంపాలని డిమాండ్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన అమ్మాయితో మొదట పరిచయం పెంచుకుని ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు నిందితుడు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పంపాలన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడు ఊటీకి చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడే అరెస్ట్ చేశారు. ఊటీకి చెందిన మణికందన్ అనే సైబర్ క్రైమ్ నేరస్తుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మణికందన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలానికి చెందిన అమ్మాయితో పరిచయం పెంచుకుని బెదిరింపులకు పాల్పడ్డట్టుగా చెప్పారు. చాటింగ్ చేస్తూ కొన్ని రోజుల అయ్యాక తాను అమ్మాయిని కాదు అని అబ్బాయిని అని తెలిపాడన్నారు. దీంతో గుర్రంకొండ అమ్మాయి ఆయనతో చాటింగ్ మానేసి అకౌంట్ బ్లాక్ చేసినట్టుగా తెలిపారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా నెంబర్ సేకరించి మాట్లాడే యత్నం చేసినట్టుగా తెలిపారు. కొన్ని ఫోటోలు సేకరించి బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశాడన్నారు. ఒక 4 నెలల కిందట సైబర్ క్రైమ్ అఫెన్స్ కేసు నమోదు చేయబడినది. అందులో ముఖ్యంగా గుర్రంకొండకు చెందిన ఒక అమ్మాయిని ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమై తను ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని చాటింగ్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా అతనితో చాటింగ్ చేసినది. తర్వాత కొన్ని రోజులకు అతను అమ్మాయి కాదు అబ్బాయిని పిలుపుగా వెంటనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను బ్లాక్ చేసింది. ఇప్పటికే ఇతను ఆ అమ్మాయి అకౌంట్ యొక్క సంబంధించిన ఫోన్ నెంబర్లు వాళ్ళ బంధువుల ఫోన్ నెంబర్లు సేకరించుకొని ఉండడం వల్ల వాట్సాప్ ద్వారా ఆమెకు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని వేధించేవారు. ఆ క్రమంలో ఆమె వారి అన్నైనటువంటి చెప్పగా అతను మా చెల్లెలికి ఈ విధంగా పలానా వ్యక్తి అన్నోన్ పర్సన్ సోషల్ మీడియా బేస్ చేసుకొని వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా బెదిరిస్తున్నారని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, లేకపోతే మార్కెటింగ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో వాళ్ళ బంధువులకు వారి భర్తకు పంపుతాన్ని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేయగా దానిపైన కేసు నమోదు చేయడమైనది. రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి మరియు రాయచోటి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసును మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఊటీకి చెందినటువంటి మణికందన్ అనే వ్యక్తి ఈ నేరం చేశాడని తెలుసుకొని మేము అక్కడికి వెళ్ళి ఈరోజు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం అనేది. ఎకో టూరిజం పేరుతో తమ జీవితాలు నాశనం చేయొద్దంటూ